హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు ట్రూవిజన్. ఇక ఈ వీడియో వచ్చేటప్పటికి దేశమంతటా మారిమోగిపోతున్న దురంధర్ సినిమా గురించి. దురంధర్ సినిమా అసలు రియల్ స్టోరీనా? రియల్ స్టోరీ అయితే అసలు ఎవరి స్టోరీ, ఎవరి గురించి ఈ సినిమా ఎంత బాగా తీశారు, ఈ సినిమాని చూడగానే మనకి ఎవరు ఏ దురంధర్ గుర్తొస్తున్నాడు అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదిత్య దత్ తెరకెక్కించిన దురంధర్ ది రివెంజ్ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం తదితర ప్రముఖ భాషల్లో దురంధర్ 2 సినిమాకి రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. మార్చి 19వ తేదీన విడుదలైన ఈ సినిమా కేవలం 4 రోజుల్లో 750 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసిన వాళ్ళందరూ అసలు రియల్ దురంధర్ ఎవరు, దురంధర్ స్టోరీ ఏంటని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. దురంధర్ డైరెక్టర్ ఇది ఎవరి బయోపిక్ కాదు అని చెప్పినా కానీ ఈ సినిమాలో ఆ ఇద్దరు బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తారు. ఆ ఇద్దరిలో ఒకరే మన ఇందిరాగాంధీ గారితో బ్లాక్ టైగర్ అనే బిరుదు కూడా పొందాడు. ఆయన ఎవరో కాదు, రవీంద్ర కౌశిక్. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారి మోగిపోతుంది. అసలు ఎవరి రవీంద్ర కౌశిక్? మన ఇండియాలో పుట్టి పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ స్థాయికి ఎలా వెళ్ళాడు? అసలు ఇండియన్ స్పై పాకిస్తాన్లోకి ఎలా వెళ్ళి అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు? ఇలాంటి డీటెయిల్స్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, రాజస్థాన్ శ్రీ గంగానగర్లో రవీంద్ర కౌశిక్ జన్మించారు. ఇతని ధైర్యం, తెగింపు చూసిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే రా అతనికి ఢిల్లీలో 2 సంవత్సరాల పాటు కఠిన శిక్షణ ఇచ్చింది. దీని తర్వాత అతను నబీ అహ్మద్ షకీర్ పేరుతో 1975లో సరిహద్దు దాటి పాక్లోకి ప్రవేశించాడు. అప్పటికి ఆయన వయసు కేవలం 23 సంవత్సరాలే. కరాచీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించిన రవీంద్ర కౌశిక్ ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యంలో చేరాడనమాట. తన టాలెంట్తో, తన నమ్మకమైన ఇదితో, అంటే పాకిస్తాన్లో అందరి అధికారులు మెప్పు పొంది తన టాలెంట్కి ఏకంగా మేజర్ హోదాను పొందాడనమాట. 1979 నుంచి 1983 మధ్య దాదాపు 4 ఏళ్ల పాటు కౌశిక్ పాక్ ఆర్మీకి సంబంధించిన సీక్రెట్స్ అన్ని మన ఆర్మీకి, భారతదేశానికి పంపించారు. పంజాబ్లోని సైనిక కదలికలను, కహూట్లోని పాకిస్తాన్ అణు కర్మాగారం నుంచి కీలకమైన వివరాలను భారతదేశానికి చేరవేశాడు. ఇదే క్రమంలో అమావత్ అనే పాకిస్తాన్ మహిళను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బిడ్డ కూడా పుట్టింది. కానీ ఇలా మంచిగా జరుగుతున్న సమయంలో ఒకే ఒక తప్పుతో పాక్ మన రవీంద్ర కౌశిక్ గారిని అరెస్ట్ చేసింది. అది ఎలా చేసింది, అసలు ఆ తప్పు ఏంటి అనేది మళ్ళీ ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. 1983లో రా సంస్థ ఇనాయత్ మసీహ్ అనే ఒక జూనియర్ స్పైని మన కౌశిక్ గారిని కలవడానికి పంపింది. కానీ మసీహ్, ఆ ఇనాయత్ అనే అతను 1983లో రా సంస్థ ఇనాయత్ మసీహ్ అనే జూనియర్ స్పైని రవీంద్ర కౌశిక్ ని కలవడానికి పంపిందంట. కానీ అక్కడ ఇనాయత్ ఐఎస్ఐకి దొరికిపోయాడు. పాకిస్తాన్ ఐఎస్ఐకి దొరికిపోయాడు. ఆ ఇనాయత్ ఇచ్చిన సమాచారంతో ఆధారంగా 1983లో సెప్టెంబర్న రవీంద్ర కౌశిక్ ని అరెస్ట్ చేశాడు. అంటే వాళ్ళు పెట్టిన బాధలకి తట్టుకోలేక ఆ ఇనాయత్ మన పాకిస్తాన్లో ఎంతమంది స్పైలు ఉన్నారు, ఎవరున్నారు, ఏంటి అనేది చెప్పేశాడనమాట. చెప్పేగాని ఇంకా మన రవీంద్ర కౌశిక్ ని అరెస్ట్ చేసేశారు. ఆ తర్వాత అతని సియాల్కోట్లో విచారించి కోట్ లఖ్పత్, మియాన్వాలీ లాంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలుకు తరలించారు. 1985లో పాకిస్తానీ సైనిక న్యాయస్థానం రవీంద్రకు మరణ శిక్ష విధించింది. కానీ ఆ తర్వాత దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా కూడా మార్చారు. సుమారు 18 ఏళ్ల పాటు జైల్లోనే మగ్గి చివరికి వాళ్ళు పెట్టిన బాధలకి, హింసలకి, ఎలాంటి హింస పెట్టినా నేను పాకిస్తానే అని చెప్పాడు. కానీ నేను ఇండియన్ స్పై అని చెప్పి లాస్ట్ తను చనిపోయే స్టేజ్కి వచ్చినా కూడా తన నోట్లోంచి ఒక్క ముక్క బయటకు రాలేదు. మన ఇండియా గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదన్నమాట. అంతా మన ఇండియాకి, భారతదేశానికి కట్టుబడి ఉన్నాడు. అలా కట్టుబడి ఉన్న మన రవీంద్ర కౌశిక్ గురించి మన ఇండియా పట్టించుకోలేదు. కనీసం మన ఇండియా అతను మా స్పై, అతన్ని రిలీజ్ చేయండి అనేది కూడా పట్టించుకోలేదు. ఎవరైతే ప్రధానమంత్రి బ్లాక్ టైగర్ అని ముద్దుగా పిలుచుకున్నారో, అంటే తను ఇచ్చిన సమాచారంతో కొన్ని వేల మంది మన ఇండియాలో బతికారు. కొన్ని వందల అటాకులు ముందుగానే తెలిసిపోయాయి. అలాంటప్పుడు తనని పట్టించుకోకుండా అతనెవరో మాకు తెలియదు అన్నట్టుగా మన ఇండియా ప్రభుత్వం వ్యవహరించింది. దాంతో తను పాకిస్తాన్ జైల్లోనే శిక్ష అనుభవించి దెబ్బలకి తట్టుకోలేక, ఇంకా తెలుసు కదా పాకిస్తాన్ ఐఎస్ఐకి దొరికితే ఎలా ఉంటుందో, అలా తన్ని హింసించి గుండె, ఊపిరితిత్తులు ఇలా రకరకాల సమస్యలతో ఆయన నవంబర్ 21 మియాన్వలి జైల్లో తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి గుర్తులు కూడా లేకుండా ఎవరు గుర్తించని విధంగా జైలు వెనకనే ఖననం చేశారు. ఇదనమాట రవీంద్ర కౌశిక్ గారి జీవిత కథ. ఈ కథకి మన దురంధర్ సినిమాలో కొన్ని సీన్లకి మన రవీంద్ర కౌశిక్ గారి కథ చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఇంకొకరు కూడా ఉన్నారు. ఆయనైతే
నిజంగానే దురంధర్ సినిమా ఆయనదే తీశారా అన్నట్టుగా ఉంటుంది. ఆయన స్టోరీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీరు పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 కావాలి అని చెప్పండి. నేను ఆయన స్టోరీ కూడా చెప్తాను. ఇలా మన రవీంద్ర కౌశిక్ గారు తన తుది శ్వాస విడిచారు. ఎంతో బాధపడే ఈ స్టోరీ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అప్పట్లో మన భారత ప్రభుత్వం తప్పుగా వ్యవహరించిందా? ఏ విధంగా అయినా వాళ్ళని తీసుకొని రావాల్సింది అని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మనం ఇండియా ఏది చేసినా కరెక్టేను అని మీరు అనుకుంటున్నారా? ఏదైనా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో అయితే నాకు ఈ ఈ చదువుతున్నప్పుడు నాకు చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే మన ఇండియా గురించి అంత కష్టపడిన ఒక వ్యక్తిని అలా మాకు తెలీదు అని వదిలేయటం అనేది నాకు ఏమాత్రం నచ్చలేదు. అంటే బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళ కథలు ఎన్నో మనకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన వీళ్ళున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియోని అంకితం చేస్తూ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ వాళ్ళందరి కోసం ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీరు పార్ట్ 2 అని అడిగితే మరొక రియల్ దురంధర్ స్టోరీ గురించి మళ్ళీ వేరొక వీడియోలో తెలుసుకుందాం. బాయ్ ఎవ్రీవన్.